హై ఫ్రెండ్స్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయినటువంటి ఎన్ఎండిసి నుండి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. జాబ్ నోటిఫికేషన్ ఇక్కడ మనం కరియర్ వెబ్సైట్లో అఫీషియల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ కింద ఇచ్చారు మనకు నోటిఫికేషన్కి సంబంధించి 04/2/2020కి సంబంధించిన అయితే మనకు కాంట్రాక్టుల కింద అయితే మనకు జూనియర్ ఇంజనీరింగ్ వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టే ఫుల్ నోటిఫికేషన్ మనం క్లిక్ చేసి ఈ విధంగా అయితే మనకు ఫుల్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు కాజీ భవన్, క్యాస్టల్ హిల్స్, మసబ్ ట్యాంక్, హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే నవరత్న లిమిటెడ్, నవరత్న పబ్లిక్ సెక్టర్ అనేటువంటి ఎంటర్ప్రైజ్, అదేవిధంగా మైనింగ్, స్టీల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇక్కడ మనకు చూసుకున్నట్టే నోటిఫికేషన్ ఫర్ ద ఫాలోయింగ్ కాంట్రాక్టువల్ పొజిషన్ కింద అయితే మనం నోటిఫికేషన్ భర్తీ చేస్తున్న ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం టోటల్గా అయితే 59 వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టు మన జూనియర్ ఇంజనీరింగ్ మైనింగ్ కాంట్రాక్ట్ కింద భర్తీ చేస్తున్నారు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనం డిప్లొమాలో మనకు మైనింగ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి మనకు ఇక్కడ మనకు ఫోర్మ్యాన్ సర్టిఫికేట్కి సంబంధించి కంపెటెన్సీ ఆఫ్ మెటల్ ఫోర్స్కి సంబంధించి మైనింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఈ విధంగా మనం కేటగిరీ వైజ్ చూసుకున్నట్టు జూనియర్ ఇంజనీరింగ్ మైనింగ్కి సంబంధించి అయితే మనకు టోటల్గా 59 వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ మనకు ఇక్కడ కేటగిరీ మనం జనరల్ కింద అయితే 27 వేకెన్సీ, అదేవిధంగా ఓబీసీ ఎన్సీకి సంబంధించి 15 వేకెన్సీని, అదేవిధంగా ఎస్సీ వాళ్ళకు 8 వేకెన్సీ, ఎస్టీ వాళ్ళకు 4 వేకెన్సీని, ఈడబ్ల్యూఎస్ సంబంధించి మనం 5 వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా అయితే ఇక్కడ టోటల్గా 59 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనం కింద ఇచ్చారు చూసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్వీస్ కేటగిరీకి సంబంధించి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం అయితే కేటగిరీ ఉంటుంది, రిజర్వేషన్ అయితే ఉంటుంది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించి మన టర్మ్ ఆఫ్ కండిషన్ చూసుకున్నట్టు ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. మనకు ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇంకోటి మనకు 3 years కాంట్రాక్ట్ పద్ధతి కింద తీసుకుంటారు. నెక్స్ట్ వన్ మనకు ఏం చెప్పారంటే ఎక్స్టెండ్ బేస్డ్ పర్ఫార్మెన్స్ సంబంధించి మనకు ఎక్కువ పర్ఫార్మెన్స్ సంబంధించి అయితే బాగుంటే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది, పెంచడం జరుగుతుంది కూడా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ మనకు ఇక్కడ మరి శాలరీ విషయానికి వస్తే మనకు పర్ మంత్ అనేది 60,000 అనేది పే చేస్తారు. నెక్స్ట్ వన్ మనకు మ్యాక్సిమం ఏజ్ ఇచ్చారు 50 years అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మనకు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి చూసుకున్నట్టు ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిటెడ్ సంబంధించి అయితే 5 years అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అదేవిధంగా 3 years అనేది ఓబీసీ వాళ్ళకు అనేది ఇస్తామని మెన్షన్ చేయడం జరిగింది. ఏమైనా మనకు సంబంధించి టీఏడి అనేది అఫీషియల్గా టూల్స్ ఉంటే ఎలిజిబిలిటీ ఉందని మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు హెచ్ఆర్ఏ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకు లీవ్స్ సంబంధించి అయితే 12 days క్యాజువల్, అదేవిధంగా 20 days అనేది మెడికల్ లీవ్స్ అనేది ఉంటుంది అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా టర్మ్ కండిషన్ చూసుకోవచ్చు. మనం ప్రతిదీ ఇచ్చారు. మరి నోటిఫికేషన్ సంబంధించి ఎలా అప్లై చేయాలంటే హౌ టు అప్లై కింద మనం చూసుకున్నట్టు ఇది అప్లై వచ్చేసి మనకు ఆన్లైన్ ద్వారా అనేది అప్లై చేయాల్సి ఉంది. ఓన్లీ ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంది ఫ్రెండ్స్. ఇది 22 అదేవిధంగా 4 అయితే స్టార్ట్ అయింది అప్లికేషన్ ప్రాసెస్. నెక్స్ట్ మనకు 6/5 ఉంది లాస్ట్ డేట్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మే 6 వరకు అయితే లాస్ట్ డేట్ అని ఇచ్చారు. ఇక్కడ ఆన్లైన్ అనేది మనకు www.nmdc. అదేవిధంగా NOCO.in ఇచ్చారు. మన వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వీడియో కింద అయితే మనకు నోటిఫికేషన్ కానీ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మన అప్లికేషన్ ఫీజు సంబంధించి 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారు మనకు 250 రూపీస్ అనేది మనకు పేడ్ ఇచ్చారు. ఆల్ క్యాండిడేట్కి సంబంధించి ఫీ అప్లికేషన్ నాన్ రిఫండబుల్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి మన సెలక్షన్ మోడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చారు మనకు సూపర్వైజర్ స్కిల్కి సంబంధించి అసెస్మెంట్ ఉన్న వాళ్ళకి సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఇంకోటి మనకు సూపర్వైజ్ స్కిల్, అదేవిధంగా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసుకొని మనకు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ జరిగింది. మన పర్ఫార్మెన్స్కి బట్టి అయితే ఉంటుంది వెరిఫికేషన్ అది, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది మనకు వచ్చేసి మనకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన ప్రతి డాక్యుమెంట్ అనేది ఇచ్చారు. ఇక్కడ జనరల్ కండిషన్ కింద చూసుకుంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ విషయాలు ఇచ్చారు. ఇంకా మనకు 10th క్లాస్ మార్కులు ఎస్టీలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉండాలని, రికగ్నిషన్ బోర్డుకి సంబంధించి అయితే ఉండాలని మెసేజ్ చేయడం, లేదంటే మనకు అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేయాలని మెసేజ్ చేశారు. ఇక్కడ మనం లాస్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ ఓన్లీ ఇండియన్ నేషనాలిటీ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇంకోటి మనం చూసుకునే లింక్కి సంబంధించి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది మనకు విజువల్ వెబ్సైట్లో ఇస్తారు. అదేవిధంగా లింక్ ఆఫ్ క్యాండిడేట్ కాలెక్టర్కి సంబంధించి మనకు సూపర్వైజ్ స్కిల్ అసెస్మెంట్కి సంబంధించి అయితే అఫీషియల్ వెబ్సైట్ చూసుకోవాల్సి ఉంటుంది మెన్షన్ చేశారు. అదేవిధంగా లింక్ ఫర్ డౌన్లోడింగ్ కాలెక్టర్కి సంబంధించి మనకు ప్రతిదీ అయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ ఇచ్చారు. www.nmdc.co.in ఇచ్చారు. ఇక్కడైతే మనం వీడియో కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా మనం నోటిఫికేషన్ కావాలన్నా ఇక్కడైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా వాళ్ళైతే అఫీషియల్ వెబ్సైట్లో ఇస్తామని కూడా మెన్షన్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు ఇక్కడ మీరు. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించిన మన లాస్ట్ ఇంకోటిసారి చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఇచ్చారు, చూసుకోవచ్చు. 6/5/2026 లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఈ వరకు అయితే మనం ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు 6వ తేదీ మే వరకు అయితే. ఈ విధంగా అయితే ఎన్ఎండిసి నోటిఫికేషన్ రావడం, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మనకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి కొత్తగా చూస్తున్నాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని జాబ్ వీడియో కోసం అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.